ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవనామ సంవత్సరం అనేక పరిణామాలు, అనేక మార్పులు, అవమానాలు, ఎలాంటి పరాభవాలు జరగకుండా, ఎలాంటి అవమానాలు జరగకుండా, అంటే గతం విషయాలన్నీ కూడా మనం ప్రతి దానిలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగు వేసే నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. అంటే గత అనుభవాలను గుర్తుపెట్టుకొని ఎలాంటి పరాభవాలు జరగకుండా మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన నామ సంవత్సరం ఏంటంటే శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. సహజంగా పరాభవనామ సంవత్సరం ఏంటంటే ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో 40వ నామ సంవత్సరం ఏంటంటే శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం. ముందుగా ముఖ్యంగా ద్వాదశ రాశుల గురించి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ప్రధానంగా ఈ గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. దీనిలో ప్రధానంగా మనకి జూన్ 1వ తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేయటం, ఆ తర్వాత 2వ తారీఖు నుండి మరి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోను, 31వ తారీఖు నుంచి గురువు అతిచారంలో మరి సింహరాశిలో సంచారం చేయటం, డిసెంబర్ 18 వరకు కూడా, డిసెంబర్ 18 తర్వాత 18 నుండి మరి సింహరాశిలో వక్రస్థితిలోకి గురువు వెళ్ళటం జరుగుతుంది. అలానే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే శని మీనరాశిలో ఉండటం, జూలై 25వ తారీఖున మళ్ళీ వక్రస్థితిలోకి వెళ్ళిపోవటం, రాహుకేతువులు వచ్చేటప్పటికి రాహు కుంభరాశిలో 6వ తారీఖు వరకు ఉండటం, 7వ తారీఖున మకర రాశిలోకి, అలానే ప్రధానంగా కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో సంచారం చేయటం 6వ తారీఖు వరకు కూడా, 7వ తారీఖున వచ్చేటప్పుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం, రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారరీత్యా ఈ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి 2 ఆదాయం 11 ఖర్చుగా ఉంటుంది, 4 రాజ్యపూజ్యం 7 అవమానంగా ఉంటుంది. పునరసు నక్షత్రం 4వ పాదంలోను, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు కానీ, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కర్కాటక రాశి జాతకులు అవుతారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏమిటంటే వృత్తి వ్యాపార పరంగా లాభము, విందులు వినోదాల్లో పాల్గొనటం, ప్రయాణాలు చేసే అవకాశాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అధికంగా కొంత డబ్బులు ఖర్చు చేస్తారు, అంటే ధనధాన్య వృద్ధి కలుగుతూనే కొంత ఖర్చులు కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గృహలాభం, భోగము, అకాల భోజనం, సమయానికి భోజనం చేయలేకపోవటం, శ్రమ, బంధుమిత్రులతో విరోధ భావాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విరోధ భావాలతో పాటు ధనహాని, రోగ సంబంధమైన వాహనపరమైన భయాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు మంచి కాలము, ఆలస్యంగా వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పునరసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోవద్దండి, అనవసరమైన ఆటంకాల వైపు వెళ్ళొద్దండి. కుటుంబ పరంగా, వ్యక్తుల పరంగా కొన్ని ఇబ్బందులు కలగటం వంటి మాట పట్టింపుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాలకి వెళ్ళటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు రాకుండా చూసుకోండి. వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల వీళ్ళు విశ్వనాథాష్టకము కానీ, అన్న సంతర్పణ కానీ, రుద్రహోమం కానీ చేయటం వల్ల, లింగార్చన చేయటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఆకస్మికంగా ఉన్నటువంటి ధన నష్టం రాకుండా చూసుకోండి. ఆరోగ్య భంగం కలగకుండా చూసుకోండి. స్థాన మార్పులు జరగటం, బంధుమిత్రులతో సహకారంతో కార్యసిద్ధి, ఏదైతే మీరు కార్యక్రమం అనుకున్నారో వాళ్ళ కార్యసిద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోళ్లు నివారణ, అంటే నూతన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు. అలానే వీళ్ళు అష్టాక్షరి మంత్రహోమాన్ని చేసుకోవటం ఒకటి, విష్ణు సహస్రనామ పారాయణము, అలానే ఆలయంలో చందన సమర్పణ, గౌరీ స్తోత్ర పారాయణం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది. అలా ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకి బంధుమిత్రులతో కలయిక, గృహంలో కొన్ని మార్పులు, అలానే గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాం.
అలానే పోటీతత్వం బాగా పెరగటం, శత్రు భయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు తప్పకుండా హయగ్రీవ స్తోత్ర పాలనం చేయటం ఒకటి, గోసేవ చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ట్రాన్సిట్ సిస్టమ్ వేరు, బర్త్ చార్ట్ అనేది వేరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్ అంటే, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మల పైన ఆ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి, వేళ్ల పైన కాండం ఉంటుంది, కాండానికి బ్రాంచెస్ ఉంటాయి. ఎప్పుడైతే కొమ్మలకి ఆకులు ఉంటాయి, ఆకులు సహజంగా ఎప్పుడు వస్తుంది అంటే మనకు సహజంగా రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, అలానే సమ్మర్ సీజన్లో రాలిపోతుంటాయి. ఆ రాలిపోయే ఆకులే గోచారం అంటారు. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి కొంతకాలం పడుతూ ఉంటుంది. అంటే రాహుకేతులు 18 నెలలు, అలానే గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు, అలానే రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఇది గోచారం అంటారు. అదే బర్త్ చార్ట్ అంటే ఏమిటి అని అంటే, మనం పుట్టినప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని జన్మలగ్నం నుంచి తనుభావము, అలానే ద్వితీయ భావము, తృతీయ సోదర భావము, సుఖభావము, అలానే సంతాన భావము, షష్టమ భావం అంటే రోగము, రుణానికి సంబంధించిన భావం అంటారు, సప్తమ భావం అంటే కళత్ర భావం అంటారు, అష్టమ భావం అనేది ఆయుష్ సంబంధించిన భావాన్ని అంటారు, స్త్రీలకు వచ్చే మాంగళిక భావం అంటారు, అలానే భాగ్య భావం నవమ స్థానానికి సంబంధించిన భాగ్య భావం అంటారు, అలానే దశమానికి సంబంధించిన వృత్తి స్థానానికి సంబంధించిన భావం అంటారు, అలానే లాభభావం లాభస్థానంలో ఎలాంటి గ్రహాలు ఉన్నాయో మనం చూసుకుంటాం, అలానే వ్యయస్థానానికి సంబంధించిన వ్యయ భావం అంటారు, అంటే ప్రేమ, అలానే ఖర్చులు, ఇలాంటి భావాన్ని ద్వాదశ భావం అంటే వ్యయ భావం అంటారు. అలానే ఏదైతే ఒక్కొక్క భావానికి ఒక్కొక్క రాస్యాధిపతి, ఒక్కొక్క భావాధిపతి ఉంటారు. ఉదాహరణకి తనుభావానికి రవిని, ద్వితీయ భావానికి గురువని, తృతీయ భావానికి సోదర భావని, చతుర్థ భావానికి చంద్రుడని, పంచమ భావానికి గురువని, షష్టమ భావానికి కుజుడని, సప్తమ భావానికి మరి శుక్రుడని, ఇలాంటి భావాలు చూసుకుంటాం మనం. అలానే ఆయుష్ భావానికి శని అని. అంటే ప్రతి భావానికి కూడా భావాధిపతులు ఎవరు అనేది సహజంగా మనం చూసుకుంటాం. ఆ భావాధిపతులను అనుసరించి రాశిచక్రము, నవాంశము, అలానే దశమాంశము, సప్తమాంశము, త్రింశాంశము, హోరా ద్రేకాణం సంబంధించిన డివిజన్ రూల్స్ చార్ట్స్ కొన్ని ఉంటాయి. అంటే D16 చార్ట్స్ అంటారు. మనం మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ వేసి డివిజన్ రూల్ చార్ట్ని చూసి మనం అనాలిసిస్ చేయటం అనేది జాతకం. అంటే ఉదాహరణకి ఒక వివాహానికి సంబంధించిన విషయాన్ని ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చూడాలంటే ఖచ్చితంగా రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు అంతర్దశలు, సంతానపరంగా చూడాలంటే రాశిచక్రము, సప్తమాంశము, అలానే మనం భావచక్రము, దశల అంతర్దశను అనాలిసిస్ చేయాలి. ఇలాగ డివిజనల్ చార్ట్స్ చూసి మనం చెప్పడం అనేది బర్త్ చార్ట్ అంటారు. అంటే గోచారం ఎప్పుడు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటుంది, బర్త్ చార్ట్ అనేది 80% సపోర్ట్ మాత్రమే ఉంటుంది. ఎందుకని గురువుగారు, నాయకంటి గారు ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే, బర్త్ చార్ట్కి మనం ఏదైతే గోచారానికి సంబంధించిన విషయాలు ఎందుకు గోచారం చెబుతున్నారంటే, అదృష్టం అనేది ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియదు. ఒక నిమిషంలో అదృష్టం కలగవచ్చు. అంటే మన లైఫ్లో ఎప్పుడు కూడా ఒక నిమిషంలో ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం అనేది ఉండాలంటారు. ఆవగింజంత అదృష్టమే మన జీవితంలో లైఫ్లో గోచారం అంటారు. ఈ గోచార పరంగా మనం ఏ విధంగా చూసుకోవాలి. ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకంగా మీకు రెమెడీస్ చెప్పబోతున్నాను. ఆ రెమెడీస్లో ప్రధానంగా మీరు చేయాల్సినవి ఏమిటి అని అంటే, ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, గోధుమలు దానం చేయటం చాలా మంచిది. అలానే మానసికంగా ఆందోళన పడుతున్న వాళ్ళు క్షీరపుత్రాయుధే అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అని చంద్రుడి యొక్క ఆరాధన చేయటం, అలానే మనం బియ్యాన్ని దానం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది. అలానే వాహన ప్రమాదాలు జరగకుండా, కోర్టు సమస్యలు రాకుండా, వివాదాలు అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నదమ్ముల మధ్యలో రాకుండా ఉండటానికి అంగార గ్రహాన్ని ఆరాధన చేయాలి. రాహుకాలంలో దీపం పెట్టడం, అంగారకాయుధే శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రహం కుమారశక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా
చక్కగా చదువుకోవటం, కందులు ఎర్రని వస్త్రాన్ని దానం చేయడం చాలా మంచిది. అలానే బుధగ్రహం యొక్క అనుకూలత లేకపోతే విష్ణు సహస్రనామం పాలన చేయటం, పెసలు దానం చేయాలి. అలానే ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉండాలంటే దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేసుకోవటం ఒకటి. అలానే దేవగురువైన బృహస్పతికి సంబంధించిన శనగలు దానం చేయటం చేయాలి. అలానే ధనపరంగా ఇబ్బందులు కలిగే వాళ్ళు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు వచ్చారు వరపాశుపతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాస్ రుద్రాభిషేకం, అబ్బాయిలు వచ్చారు కన్యాపాశుపతాస్ రుద్రాభిషేకం చేయాలి. అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగేవాడు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబిరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణరి అనే మంత్రాన్ని చదువుకోవాలి. విదేశాలకు వెళ్ళలేని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నవారు తప్పకుండా రాహు యొక్క ఆరాధన చేయాలి. రాహుకాలంలో దీపం పెట్టడమే కాకుండా అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాకర్ప సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకోవాలి. ధనపరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే వీళ్ళకి మంజరి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం రెమెడీ చేసి ఎప్పుడైనా సరే జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చినప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండూ కూడా ఆలోచన చేయండి. లైఫ్లో ఎప్పుడు కూడా పొగడటం కాదు, నిజాన్ని తెలుసుకుంటే మన జీవితం అనేది డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే నెగిటివ్ పాజిటివ్ రెండు చెప్పించుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ చెప్పించుకున్నారనుకోండి ఎలాగ మనం డెవలప్మెంట్ చెందాలి, ఆ నెగిటివ్ను పాజిటివ్ చేసుకోవటం ఎలా అనే ఆలోచన చేస్తేనే మన లైఫ్ అనేది లీడ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. పొగట్టం ఏముంది, ఎప్పుడైనా ఎవరైనా మన పక్కింటోడైనా మనల్ని పొగుడతాడు. ఆ పొగట్టం ఏమి పెద్ద జ్యోతిష్యంలో అంతర్భాగమే కాదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు తప్పకుండా నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, బృహత్పరిహార సింధు, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1 పార్ట్ 2, పుత్రగణపతి వ్రతము, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ అని రాశాను. తప్పకుండా ఇవన్నీ రాజమండ్రి మోహన్ పబ్లికేషన్లో దొరుకుతాయి, లేకపోతే నా దగ్గరైనా దొరుకుతాయి. మీరు www.nayakanti.com కానీ www.nayakanti.in అనేది చూడండి. మేము వంశపారంపర్యంగా చెప్పే వ్యక్తులమే. ఖచ్చితంగా మీరు ఏ సందేహం ఉన్నా కూడా మా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్కి కాల్ చేస్తే ప్రతి విషయాన్ని కూడా చెప్తారు. అయితే మా దగ్గర జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పిన విషయాన్ని మీరు వాయిస్ రికార్డింగ్ చేసుకోండి. వాయిస్ రికార్డింగ్ ఎందుకు చేసుకోమంటున్నానంటే కొన్ని జాతకాల్లో నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాయి. మీరు రికార్డ్ చేసుకున్నారనుకోండి, గురువుగారు ఈ పదార్థం తినకూడదని చెప్పారు, నాయకంటి గారు ఇలా సూచనలు చేశారు అనేది నిజాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు నేను చెబుతాను, మీరు మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత ఏమవుతుంది, ఏదో చెప్పారు గురువుగారు బిజీగా ఉన్నారు అనుకుంటారు. కాబట్టి వాయిస్ రికార్డింగ్ అని మస్ట్. ఏ విషయాన్నైనా సరే నాతో మాట్లాడచ్చు. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు తెలుసుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.